వరుసగా 5వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఆదివారం కూడా భారీగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఆ సంస్థ రోజువారీ నడిపే 2300 విమానాల్లో 1650 మాత్రమే సర్వీస్ అందిస్తున్నాయి. దాదాపు 650 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచే 71 విమానాలు రద్దయినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వందల సంఖ్యలో విమానాల రద్దుతో టికెట్ రీఫండ్లు, లగేజ్ సమస్యలు, ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవడం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. మేము న్యూజిలాండ్కి వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చినాక చెప్పినారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయని. మేము ముందు 3 డేస్ నుండి అడుగుతూనే ఉన్నాము అప్డేట్స్ కోసము. కానీ ఫ్లైట్స్ అంటే ఆన్ బోర్డ్ అవుతాయి, వెళ్ళొచ్చు అని అన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫ్లైట్స్ క్యాన్సిల్ అన్నారు. మాకు ఇంకా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చేయలేదు, ఏం చేయలేదు. మాకు ఇప్పుడు రేపు మండే వర్కింగ్ డే ఉంది, మాకు బాబుకి స్కూల్ ఉంది. ఇంకా అన్ని ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మీరు ఎంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారు? మన హైదరాబాద్ నుంచి ఎక్కడ ఇండిగో బుక్ చేసుకున్నారు? అక్కడి నుంచి వేరే ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఏ సమయానికి ఉంది? మేము హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలి. మార్నింగ్ 10కి ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. అక్కడ బెంగళూరు నుండి 4 o'clock ఈవినింగ్కి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంది. ఆస్ట్రేలియా టు న్యూజిలాండ్ వెళ్ళాలి మేము. సో ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్ వలన మా మొత్తం ట్రావెల్ డిస్టర్బ్ అయింది. అన్ని ఫ్లైట్స్ డిస్టర్బ్ అయిపోయింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ అండ్ రెస్ట్ పీరియడ్ నిబంధనల అమలుతో పాటు సిబ్బంది కొరత కారణంగా ఈ సంక్షోభం ఏర్పడింది. శుక్రవారం రోజు ఇండిగో చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా నిలిచింది. ఆ ఒక్కరోజే దాదాపు 1600 విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇండిగో సంస్థపై సీరియస్ అయింది. ఏ సంస్థకు లేని ఇబ్బంది ఇండిగోకే రావడమేంటని ప్రశ్నించింది. ప్రస్తుతం తమ నెట్వర్క్ ను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండిగో ప్రకటించింది. ముందుగా డిసెంబర్ 10 నుంచి 15 వరకు సమయం పడుతుందని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ 10 నాటికే పూర్తి సమస్యను పరిష్కరిస్తామని ఇండిగో ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాకుండా రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ ను వెబ్సైట్లో తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఇండిగో సూచించింది.